క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 13వ దిన ధ్యానాంశం ఈ రోజున భారము. ఈ 13వ రోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. భారము అంశము మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 12 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి వారికి, శిష్యులతో మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాటలు, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు అని చెప్తున్నాను. ఇక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు కావచ్చు, శాస్త్రులు, యాజకులు, వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుకి శత్రువులుగా మారారు. కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి నరావతారకు వచ్చిన తర్వాత వారికి పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు. ఎప్పుడైతే పరిచర్య ప్రారంభించారో ఆ 3.5 సంవత్సరాల చాలా క్లుప్త సమయమైన పరిచర్య చేసినప్పటికీ, ఆ పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య దినాలలో అనేక వేల మంది ప్రభువుకి ఆకర్షితులయ్యారు. క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు చూసి అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినట్లు రాయబడతా ఉంది బైబిల్ గ్రంథంలో. అయితే ఈ పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు, సద్దుకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, ఆ సన్హరీతును, వారు తమ ప్రభావాన్ని కోల్పోతూ వచ్చారు. ప్రభు హెచ్చించబడతా ఉన్నప్పుడు వారు తట్టుకోలేని పరిస్థితి, ప్రజలు వారిని పెద్దగా లెక్క చేయని పరిస్థితి వచ్చేసింది. అందుకే వారు అప్పటి వరకు పరిసయ్యులు కావచ్చు, ఈ శాస్త్రులు, వీరు చాలా కఠినంగా బోధించేవారు. ధర్మశాస్త్రాన్ని చాలా కఠినంగా బోధించేవారు. నిజమే, ధర్మశాస్త్రాన్ని, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వారే మోషే పీఠమందు కూర్చున్న వారు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు అంటున్నాడు. వారే మోషే స్థానంలో ఉండి అజమాయిషి చేస్తూ ఉన్నారు. మీరు ఇట్లా ఉండాలి, మీరు అట్లా ఉండాలి, నువ్వు వ్యభిచారంలో పట్టుబడ్డావు, రాళ్ళతో ఒకటి చంపాలి. ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవారిగా ఉన్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని అమలు చేసే ప్రక్రియలో ప్రజలను వారు దోచుకున్నారు. ప్రజలను వారు శ్రమల పాలు చేశారు. వారి కఠినత్వంతో ప్రజలు ద్వేషించేవారిగా మారుతూ వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషేకు ప్రతినిధులుగా ఉన్నట్లుగా ప్రభు యొక్క మాట సూచిస్తూ ఉండొచ్చు. ఇది మోషే యొక్క పీఠం మీద కూర్చున్నారనే మాట. అంత మాత్రమే కాదు, వారు అక్కడ చూస్తే 5వ వచనంలో యేసుక్రీస్తు వారు అన్నమాట, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు అని రాస్తున్నారు ప్రభువారు. రక్షరేఖలు వెడల్పుగా, చెంగులు పెద్దవిగా చేసుకుంటున్నారు. రక్షరేఖలు అంటే వాక్యపు చుట్టలు, నలుపు రంగులో ఉన్నటువంటి లెదర్. ఆ లెదర్లో వాక్యాన్ని, ఆ స్క్రాల్స్ చుట్టి దాన్ని మరి ఆ చేతికి కానీ లేదా తలకు బాసికంగా కానీ కట్టుకునేవారు. అవి పెద్ద సైజు కట్టుకునేవారంట. మణికట్టుకు పెద్ద సైజు కట్టుకు, రిస్టుకి పెద్ద సైజులో కట్టుకునేవారు. చూసావా, మేము వాక్యం ఈ వాక్యాన్ని, రక్షరేఖలు మేము కట్టుకున్నాము, ఎంత పెద్దవి కట్టుకున్నాము, నేను ఎంత పెద్ద బిషపును, నేను ఎంత పెద్ద పరిసయ్యుడును అన్నట్లుగా వారు కట్టుకుంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 13వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు, నిర్గమాకాండం 13వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు, 11వ అధ్యాయం 13 నుంచి 21 వచనాల్లో రాసినటువంటి చిన్న గ్రంథపు చుట్టలని రక్షరేఖలు అంటారు. అంత మాత్రమే కాదు, ఆ చిన్న పెట్టెలను, ఆ బ్లాక్ లెదర్ పెట్టెలలో ఉన్నటువంటి వాక్యాన్ని వారు కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత వారు ఆ 13 ఏళ్ల వయసు వచ్చిన పైబడిన వారందరూ కూడా ఆ విధంగా కట్టుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని కట్టుకుంటారు.
అమ్యులెట్ అంటారు, లేదా సేఫ్ గార్డ్. వారి జీవితాలను, ఆత్మీయ జీవితాలను కాపాడుకోవటానికి వారి వాక్యాన్ని చేతికి కట్టుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది దేన్ని సూచిస్తూ ఉందంటే వారికి దేవుని పట్ల ఉన్న నిబద్ధతను, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను లేదా విధేయతను, ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి విధేయతను సూచిస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, నీలి రంగు లేదా తెలుపు రంగు తెల్లని దారాలతో చేయబడినటువంటి చెంగులు వారి పై వస్త్రం మీద 4 మూలల్లో ధరించేవారు. ఈ పై వస్త్రం మీద 4 మూలల్లో ధరించే చెంగులు ఉండేవంట. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 38-39 వచనాలలో, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. వీటి గురించి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, వారేమో షో ఎక్కువ చేస్తున్నారు. మేమే ధర్మశాస్త్రాన్ని కాపాడుతుంది, మేము మాత్రం ధర్మశాస్త్రం అనుసరిస్తున్న వారు, చూడు వాక్యాన్ని అంత పెద్దగా కట్టుకున్నాం, చూడు చెంగులు 4 చెంగులు మేము తగిలించుకున్నాం చెంగులను అని వారు చూపుతున్నారు. మేము వాక్యానుసారం నడుచుకునే వారిని చెప్తున్నారు. కానీ వాస్తవానికి వారు చెప్పేవారిగానే ఉన్నారు, చేసేవారిగా లేరు. ఇతరులను వారు ప్రశ్నించేవారిగా ఉన్నారు, ఇతరుల తప్పులు ఎంచేవారిగా ఉన్నారు, కానీ వారు తప్పులు దిద్దుకునేవారిగా లేరు. బైబిల్ సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మీరు వినువారు మాత్రమే ఉండక వాక్యాన్ని అనుసరించు లేదా వాక్యానుసారం చేయువారునై ఉండుడి అని రాయబడతా ఉంది. ఈరోజు చాలామంది పరిచయులు పాత్ర పోషిస్తున్నారు. చాలామంది నేను దైవజన్, నేను గొప్ప దైవజన్, నేను ఇంత దైవజన్, పెద్ద పెద్ద అక్షరాల్లో బిషప్పులు, రైట్ రెవరెండ్లు, రకరకాల పేర్లు వేసుకుంటున్నారు. కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు లేదో చూడాలి. వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే మీరు వారి మాటలను అనుసరించాల్సిన అవసరమే లేదు. బైబిల్ మనకు ప్రామాణికం. బైబిల్ ఏం చెప్తుందో, ప్రభు ఏం చెప్తున్నారో దాన్ని అనుసరించి నడుచుకో. రకరకాల ఆచారాలు, రకరకాల వారికి అనుకూలమైనటువంటి బోధనలు బోధిస్తూ ఉన్నారు, కానీ వారు మాత్రం వాక్యానుసారం నడుచుకోవట్లేదు. పెద్ద పెద్ద బిషప్లు, పెద్ద పెద్ద ఆర్చ్ బిషప్లు అని చెప్పుకుంటున్నారు, రైట్ రెవరెండ్లో డాక్టర్లు పెట్టుకుంటున్నారు, కానీ దేవుని యొక్క వాక్యానుసారం నడుచుకునే వారు నిరంతరం నిలుస్తారు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.